दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। అందరికీ నమస్కారం। ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తల్లిగారు సుమతి మహారాణి గారి గురించి తెలుసుకుందాము। సుమతి మహారాణి గారు కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి నాడు జన్మించినారు। గుంటూరుకి దగ్గరలో మల్లాది అను గ్రామం కలదు। ఆ గ్రామములో 13వ శతాబ్దములో మల్లాది శ్రీ బాపనార్యులు గారు రాజమాంబ అను పుణ్యదంపతులు ఉండేవారు। వారికి 2 సంతానము, ఒక కుమారుడు ఒక కుమార్తె। కొడుకు పేరు వెంకావదానులు గారు, కుమార్తె పేరు సుమతి మహారాణి। శ్రీ బాపనార్యులు గారి బావమరిది శ్రీధరావదానులు గారు, వారిద్దరూ మహాపండితులే। కాణిపాకంలో వరసిద్ధి శ్రీ వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన గావించినది ఈ 2 మహాపండితులే। ఆ తరువాతి కాలంలో శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారు శ్రీధర అవధానులు గారు పిఠాపురం వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు। ఇప్పుడు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము ఎక్కడైతే ఉన్నదో సరిగ్గా ఆ ప్రాంతంలోనే శ్రీ మల్లాది బాపనార్యులు గారి గృహం ఉండేది। అయినవిల్లి అను గ్రామంలో శ్రీ గండికోట అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మ గారు ఉండేవారు। రాజశర్మ గారి చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు। శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆజ్ఞ మేరకు అయినవిల్లి గ్రామ వాస్తవ్యులైన గండికోట శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మ గారికి సుమతి మహారాణి గారిని ఇచ్చి పిఠాపురంలో అత్యంత వైభవంగా వివాహం జరిపించినారు। కొన్ని లక్షల సంవత్సరాల పూర్వము నేపాళ దేశంలో దత్తాత్రేయ స్వామివారు అత్రి అనసూయామాత దంపతులకు జన్మించినప్పుడు ఆ అవతార సమయములో విష్ణుదత్తుడు సోమదేవమ్మ అను పుణ్యదంపతులు ఉండేవారు। వారు దత్తభక్తులు। వారే ఈ కలియుగంలో విష్ణుదత్తుడు గండికోట వారి ఇంట, సోమదేవమ్మ మల్లాది వారింట జన్మించినారు। వివాహం తరువాత రాజశర్మ గారు పిఠాపురంలోనే ఒక గృహాన్ని కొనుక్కొని అక్కడే వారు స్థిరపడ్డారు। రాజశర్మ గారి గృహం నుండి ఒక వీధి మలుపు తిరిగితే మామగారైన శ్రీ మల్లాది బాపనార్యుల గారి ఇంటికి వెళ్ళే వీధి వస్తుంది। రాజశర్మ గారు సుమతి మహారాణి దంపతులకు 6 మంది సంతానము, 3 కుమారులు 3 కుమార్తెలు। శ్రీపాద శ్రీవల్లభ అవతారము అజ్ఞానము అనే అంధకారాన్ని రూపుమాపడానికి వచ్చినది। ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనాన్ని రూపుమాపడానికి వచ్చినది। అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించినారు। వారి శాసనాన్ని అనుసరించి అజ్ఞానము అనే అంధకారానికి ప్రతిగా గ్రుడ్డిబాలుడును, ఆధ్యాత్మిక భౌతిక కుంటితనానికి ప్రతీకగా కుంటిబాలుడును సుమతి మహారాణి గారికి జన్మించినారు। తమ 2 బిడ్డలు అంగవైకల్యముతో జన్మించుట వలన సుమతి మహారాణి గారు రాజశర్మ గారు ఎంతగానో బాధపడేవారు। సుమతీమాత మొదటి కుమారుని పేరు శ్రీధర రాజశర్మ, 2వ కుమారుని పేరు రామరాజశర్మ।
ఒక మహాలయ అమావాస్య నాడు ఒక అవధూత రాజశర్మగారి ఇంటి వద్దకు వచ్చి వీధి ముంగిట భవతీ భిక్షాందేహి అని అన్నారు. ఆ అవధూతకు సుమతీ మహారాణి గారు భిక్షను ఇచ్చినారు. ఆ అవధూత సుమతీమాతతో ఏదైనా కోరిక కోరుకోమన్నారు. అప్పుడు సుమతీమాత, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభ అవతారము అతి త్వరలో ఈ భూమి మీదకు ఆకర్షింపబడునని పెద్దలు చెప్పుచున్నారు. మీరు నన్ను ఏదైనా కోరిక కోరుకోమన్నారు. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడాలని కోరికగా ఉన్నది అని అన్నారు. అప్పుడు ఆ అవధూత స్థానములో ఎదురుగా 16 సంవత్సరాల వయసుగల సుందర బాలుడు యతిరూపమున ప్రత్యక్షమై, అమ్మా, నేనే శ్రీపాద శ్రీవల్లభుడను, నేనే దత్తాత్రేయుడను. అవధూతగా ఉన్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలెను అని అన్నారు. ఆ కోర్కెను తీర్చుటకు శ్రీపాద శ్రీవల్లభుడిగా దర్శనమిస్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్న నన్ను నీవు ఏదైనా కోరిక కోరుకోవచ్చును. నీవు నాకు అన్నం పెట్టినావు. ప్రతిగా ఏదైనా వరాన్ని ఇవ్వాలని కోరికగా ఉన్నది. అంతట సుమతీ మహారాణి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మా అని పిలిచితివి కావున నేను తల్లినని, నీవు నా బిడ్డవని అంగీకరించినావు. నీది సిద్ధవాక్కు కనుక ఆ మాటనే నిజము చేయము. నీవు మాకు కుమారుడిగా జన్మించుము అని సుమతీమాత శ్రీపాదుల వారితో అన్నారు. వెంటనే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు, తదాస్తు అమ్మా, నీవు ఇప్పుడు దర్శించిన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపమునే నేను నీకు జన్మిస్తాను. అమ్మా, 16 సంవత్సరాల వరకు మీరు చెప్పినట్లు నడుచుకుంటాను. నన్ను వివాహం చేసుకోమని నిర్బంధించరాదు. నేను యతినై యథేచ్ఛగా వెళ్ళుటకు అనుజ్ఞను ఇయ్యవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నన్ను నిర్బంధించిన ఎడల నేను మీ ఇంట ఉండవాడను కాను అని పలికి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు వడివడిగా వెళ్ళిపోయినారు. ఆ తరువాత ఒకరోజు శ్రీ రాజశర్మగారు, సుమతీ మహారాణి గారు ఇద్దరూ యోగనిష్టలో ఉన్నప్పుడు, అనగా ధ్యానస్థులై ఉన్నప్పుడు, వారి నేత్రముల నుండి వెలువడిన యోగ జ్యోతులు రెండు సంయోగము చెంది ఆ జ్యోతిస్వరూపము సుమతీమాత గర్భములోనికి ప్రవేశించినది. ఆ పరంజ్యోతిని సుమతీమాత 9 నెలలు మోసినది. అది 1320వ సంవత్సరము తెల్లవారితే వినాయక చవితి. ఆ రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా సరిగ్గా ఇప్పుడు పిఠాపురంలో ఎక్కడైతే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము ఉన్నదో, ఎక్కడైతే శ్రీపాదుల వారి శిలాపాదుకలు ప్రతిష్ఠింపబడి ఉన్నవో, సరిగ్గా ఆ ప్రాంతములోనే సుమతీమాత గర్భము నుండి అఖండమైన తేజస్సుతో ఒక జ్యోతిస్వరూపము బయటకు వెలువడింది. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ జ్యోతిస్వరూపము పసిబాలుడిగా మారిపోయినది. ఆ పసిబాలుడే శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు. ఆ శ్రీమన్నారాయణుడు మహావైష్ణవమాయతో అర్ధనారీశ్వర తత్వాన్ని ఆధారముగా చేసుకుని దివ్య భవ్య శ్రీమన్ మహామంగళ స్వరూపముగా శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆవిర్భవించినారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అర్ధనారీశ్వరుడు. శ్రీపాదుల వారి ఎడమ భాగంలో ఉన్నది శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. శ్రీపాదుల వారి కుడి భాగంలో ఉన్నది శ్రీ మహావిష్ణు స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు జన్మించిన వెంటనే సుమతీ మహారాణి గారు పురిటి గదిలోనే సొమ్మసిల్లిపోయినారు. ఒక అదృశ్యవాణి పురిటి గది నుండి బయటకు పొమ్మని అందరినీ హెచ్చరించినది.
పసిబాలుడిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభస్వామి సన్నిధికి 4 వేదాలు, 18 పురాణాలు, మహాపురుషులు, మహాయోగులు జ్యోతిస్వరూపులై వచ్చినారు. పవిత్ర వేదమంత్రాలు బయటకు వినబడుచుండెను. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం. శ్రీ మల్లాది బాపన్నావధానులు గారికి కూడా అక్కడ ఏమి జరుగుతుందో తెలియడం లేదు. పురిటి గదిలో నుండి మంగళ వాయిద్యాలు వినబడుచుండెను. శ్రీపాద శ్రీవల్లభస్వామివారు జన్మించినప్పుడు 3 తలల నాగుబాము 18 రోజుల పాటు శ్రీపాదుల వారిని ఎక్కడ పడుకోపెట్టితే అక్కడ పడగ విప్పి గొడుగువలే ఆ నాగుబాము పడగ విప్పి పట్టుచుండేది. ఆ స్వామివారికి పాదాలయందు సర్వ శుభలక్షణాలు ఉండుటచేత ఆ ప్రభువుకి శ్రీపాద శ్రీవల్లభుడు అని నామకరణం చేసినారు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వశేషానః యదన్నేనాదిలోహతి వేదావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతన్నిమి త్రిపాదోర్ధముదయ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యద్గామత్ సాచనానశనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వత వసంతో అస్యాసీనాజ్యం గ్రీష్మయుగ్మః శరద్రవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబద్ధన్ పురుషం వశం తైయజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యారిదయశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంవృతం వృషధాజ్యం అశోగస్తాగస్తక్రే వాయవ్యానే ఆరణ్యాన్ గ్రామ్యాశ్రయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని యజ్ఞే ఛందాగుంసి యజ్ఞే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేజో భయాజతః గావో హయజ్ఞే తస్మాజ్జాతా అజావయః యత్పురుషం యదతుః కథితా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో కాహోరోపాదాముచ్ఛేదే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృతః పూరోదరస్య యద్వైశ్యః అద్భాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోः సూర్యో అజాయత ముఖాలింగశ్చాగ్నిశ్చ